రాజుకైనా బట్టుకైనా ఎలాంటి వాడికైనా ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడాలని ఒక పాత సామెత ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చతుర్సాల్ గర్ల్స్, బి ద మోస్ట్ అగ్రవాన్స్. So once again I'm back with the new review of Glimpse of Saripoda Shanivaram. As actually నాకు తెలుసు ఈ మధ్య చాలా వీడియోస్ చేయట్లేదు అని చెప్పి. ఓకే, డ్యూ టు సమ్ ఆఫ్ హెవీ వర్క్స్ అన్నమాట. కొంచెం భయంకరమైన వర్క్స్ తో బిజీ అయిపోయా, లైక్ ఈ 20 days స్పాన్ ఆఫ్ టైమ్ లో. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అట్లీస్ట్ షార్ట్స్ ద్వారానైనా మేము ముందుకు వస్తాను ఖచ్చితంగా. మామూలుగా అయితే చాలా రోజుల తర్వాత వచ్చాను, అడగకూడదు, వీడియోస్ చేసేదాన్ని బట్టి అడుగుతూనే ఉంటా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో సరిపోదా శనివారం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైక్ డీటెయిలింగ్ లోకి వెళ్దాం. డీటెయిలింగ్ లోకి వెళ్తే ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీ అనేది అసలు టీజర్ లో గ్లింప్స్ లో కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ తరం వాడైనా ఎక్కడ మనకు రివీల్ అంటే అట్లీస్ట్ ఇలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మనకు ఐడియా వస్తలేదు. అంత డిఫరెంట్ గా ఉంది అనుకోవచ్చు స్టోరీ అయితే. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే ఆ ఒక్క రోజు గురించి. సో మనం ఫస్ట్ టీజర్ చూసుకుంటే లైక్ 4 months ago 3 months ago ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయింది. అంటే టీజర్ చూసాను, గ్లింప్స్ చూసాను, లైక్ సో అనలైజింగ్ అనేది వేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీజర్ గురించి మాట్లాడుకుంటే, రాజుకైనా బట్టుకైనా ఎలాంటి వాడికైనా ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడాలని ఒక పాత సామెత ఉంటుంది. సో ప్రెసెంట్ జనరేషన్ వచ్చేసి మీకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చేంత వరకు మూసుకొని కూర్చో అని చెప్పి ఒక డైలాగ్ కూడా ఉండిద్ది. అంటే సేమ్ టీజర్ లో రిలీజ్ అయిన ఫస్ట్ 4 months బ్యాక్ ఏదైతే రిలీజ్ అయి ఉంటుందో ఆ 4 months బ్యాక్ లో 2 dialogues అనే కాన్ఫ్లిక్ట్ అనేది మెయింటైన్ చేసుకుంటే స్టోరీ అనేది ఉండబోతుందని చెప్పేసి అదే మాటని మన కొత్త తరం కుర్రాళ్ళు ఇంకొంచెం మార్చి అనుకోవచ్చు. బట్ వీ కెనాట్ ఏబుల్ టు డిసైడ్ అనమాట. ఇకంటూ ఒక టైం వస్తుందిరా, అందాక మూసుకుని వెయిట్ చేయి. సో అలాంటి రోజుల కోసం ఎదురు చూసేవాడికి, అంటే మన హీరో అయిన నాని గారికి వారానికి ఒక రోజు వస్తే ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఆ రోజే శనివారం. ఆ శనివారం రోజు ఏం జరగబోతుంది, సో అతనికి ఏమైనా సపరేట్ పవర్స్ వస్తున్నాయా, లైక్ సో టీజర్ లో చూసుకుంటే మనకి స్టోరీ మాత్రం ఏమాత్రం అర్థమయ్యేటట్టుగా గ్లిమ్స్ లో ఇద్దిరా స్టోరీ ఉండబోతుందని చెప్పేసి మనకి ఏమీ అర్థం అవ్వట్లేదు. సిచ్యువేషన్స్ లో మనం ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఏదో కొడుతుంది సీనా అని అనుకోవచ్చు అనమాట. అంటే లైక్ ఫెయిల్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు అని ఒక ఫీలింగ్ కూడా ఉండబోతుంది. సో మనం ఇవన్నీ చెప్పలేము అనుకోవచ్చు. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన నాన్ స్టాప్ 5 movies అని పక్కా హిట్ అయిపోయినాయి. సో అంతకన్నా మనం ప్రూఫ్ ఏం చెప్పుకోలేము, ఎందుకంటే నాన్నగారి మూవీ సెలక్షన్ క్రమబద్ధంగా, స్టోరీ సెలక్షన్ అలా ఉంటుంది పద్ధతిగా. సో అట్ ది సేమ్ టైం టీజర్ లో గ్లింప్స్ లో కనపడిన లైటింగ్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే లైటింగ్ పోర్షన్స్ అనేవి చాలా వాడారు. లైక్ నాకు కనపడిన లైటింగ్ పోర్షన్స్ వచ్చేసి టీజర్ లో గ్లింప్స్ లో కలిపి ఒక 5 to 6 పోర్షన్స్ అయితే వాడారు. ఈ వీడియోలో మీకు ఆ పోర్షన్స్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఏంటి అంటే లైక్ కొన్ని చోట్ల లైటింగ్ వాడారు, అంటే ద క్వాలిటీ ఆఫ్ ది లైటింగ్ కూడా బాగుంది. అంటే ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అని సో కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే సినిమా మేకింగ్ లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను తెలుసుకొని మాట్లాడతాను. అవి నీకు తెలియదు కదరా ఎందుకు మాట్లాడతావు అని చెప్పేసి కూడా ఉంటది. సో అందుకని తెలుసుకొని మాట్లాడాలంటారు కదా. సో ఇవన్నీ తెలుసుకొని మాట్లాడతాను. రెగ్యులర్ గా అక్కడ ఎట్లా ఉండాలి, ఇక్కడ ఎలా ఉండాలి లైటింగ్ అనేది. సో మధ్యలో ఫైటింగ్ సీక్వెన్స్ లో కానీ, లేకపోతే నాన్నగారు కూర్చున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో వస్తున్నప్పుడు ఆ లైటింగ్ కానీ, సో ఈ లైటింగ్స్ అనేవి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. సో అండ్ గ్లిమ్స్ లో చూసుకుంటే ఫైటింగ్స్ అక్కడక్కడ చూపించినా కూడా ఫైటింగ్స్ అనేవి బాగా ఉన్నాయి. అంటే లైక్ మనం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇంకా బాగా చూసుకోవచ్చు అనుకోవచ్చు. సో ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇంకా ఫైటింగ్స్ ఏవేవి ఉండబోతున్నాయి, లైక్ స్టోరీ కొంచెం అన్న రివీల్ అవబోతుందా అని చెప్పేసి మన ఊహాగానాలకి లైక్ కొంచెం అన్న అందుద్ది అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అంటారా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే సరిపోదా శనివారం ఆ టైటిల్ తోనే లైక్ వాట్ ఈస్ దిస్ అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది మైండ్ లో అరైజ్ అవుతా ఉంటది. శనివారం, ప్రతి శనివారం. సో అటెన్షన్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ది పీపుల్ వచ్చేసి లైక్ ఎక్కువగానే ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే సరిపోదా శనివారం టైటిల్ అనేది చాలా క్యాచీగా ఉంది. సో గ్లిమ్స్ లో టీజర్ లో చూసుకుంటే బీజిఎం అనేది చాలా బాగుంది. కానీ కొన్ని చోట్ల ఎక్కడన్నా తీసుకొని వచ్చి ఆ మ్యూజిక్ అనేది వేరే సినిమాలకు ఏమన్నా ఉందా అనే కొంచెం లైట్ ఫీలింగ్ వచ్చింది. సో దాంట్లో ఏమన్నా కేర్ తీసుకుంటారేమో చెప్పలేం. ట్రైలర్ వరకు వెయిట్ చేసి చూద్దాం, సినిమా వరకు కూడా వెయిట్ చేసి చూద్దాం. అనుకున్న ఆపగలరా?
సో అట్ ది సేమ్ టైం వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. మన ఖుషి డైరెక్టర్ అయిన ఎస్జే సూర్య గారు ఈ మూవీలో ఉన్నారని తెలిసిపోయింది. సో ఎస్జే సూర్య గారి వాయిస్ తో కోపాలు రకరకాలు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా ఉంటుందని చెప్పి ఒక డైలాగ్ తో బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో వస్తుంది అనమాట. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది. సో ఎస్జే సూర్య గారి వాయిస్ కదా, సో కొంచెం క్యాచీగా ఉంటుంది, అందుకని వాడరు అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం టీజర్ లో సాయి కుమార్ గారి వాయిస్ వాడరు, అది ఇంకా బేస్ వాయిస్ ఉంటుంది, ఇంకా జనాలకు ఎక్కువ నచ్చింది. ఎందుకంటే లైక్ సరిపోదంటారా, విత్ ద మోర్ హ్యూజ్ బేస్ వాయిస్ అనుకుంటాం కదా, సో మనకు అది బాగా నచ్చింది. సో హీరోయిన్ వచ్చేసి ప్రియాంక అరుల్ మోహన్. గ్లిమ్స్ లో కానీ టీజర్ లో కానీ మనకి హీరోయిన్ గారు రివీల్ అవ్వలేదు, బట్ మనకున్న డీటెయిల్స్ ప్రకారంగా లైక్ టీజర్ లో కింద డిస్క్రిప్షన్ లో టైటిల్ లో చూసుకుంటే ప్రియాంక అరుల్ మోహన్ గారు చూసుకుంటే రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ. సో సేమ్ యాజ్ వెల్ అంటే సుందరానికి డైరెక్టర్. సో చాలా మూవీస్ బ్రోచేవారు ఎవరా, సో ఇలాంటి మూవీస్ అంతా డైరెక్షన్ చేశారు. సో స్టోరీ వైజ్ చూసుకుంటే ప్రతి మూవీ హిట్ అయినది మనకు తెలుసు, ట్రైలర్ కోసం మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాం. సో మంచి సినిమా వచ్చేసి మంచి అవుట్పుట్ తో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎందుకంటే క్యాచీగా ఉంది టైటిల్ కూడా. అట్ ది సేమ్ టైం టీజర్ గ్లిమ్స్ పిచ్చి పీక్స్ ఉన్నాయి, అంటే అర్థం కాని రేంజ్ లో ఉన్నాయి. సో ఆ స్టోరీ ఏందో మీకే తెలియాలి సార్. సో అట్ ది సేమ్ టైం ఫైనలీ హ్యాపీ బర్త్డే నాని గారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ది మూవీ. డిఫరెంట్ గా ఉంది, క్యాచీగా ఉంది, ఎక్సలెంట్. అండ్ ప్లీజ్ స్టే సేఫ్. అట్ ది సేమ్ టైం నాని గారి ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.